తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నా సమస్య వచ్చేసి నేను 2014లో పెద్దలు కుదిర్చిన సంబంధం పెళ్లి చేసుకున్నానండి. అప్పుడే కొంత పొలం ఏదో ఇస్తున్నారు నాకు. వాళ్ళ అక్క వాళ్ళకి ఉన్న అప్పుల పరంగా ఆ పొలం కూడా మీకు అమ్మేస్తాము, ప్లస్ అది కాకుండా ఇంకో 17 సెంట్లు ఉంది. ఇంతకీ ఈ పొలం ఎవరి పేరు మీద ఉంది? ఇంతకీ మీ వైఫ్ కి ఇస్తానన్న 30 సెంట్లు ఇచ్చారా, ఇవ్వలేదా? ఇంకా అది కూడా నా దగ్గర లేదండి. అది ఇవ్వకుండానే 17 సెంట్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇక వాళ్ళ తర్వాత గడువులు పెట్టడం, ఆ గడువుకు నేను ఫోన్ చేయడం, ఫోను లేపకపోవడం, వాళ్ళ అక్క వాళ్ళని నేను డబ్బులు అడగడం వల్ల తినకి కొద్దిగా బాధ అనిపించి నాతో హార్ష్గా బిహేవ్ అంటే చేసి, డబ్బులు అడగడం అంటే ఏంటి? పొలం పోతే మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేయమంటాం. ఏది 17 సెంట్ల గురించి అడుగుతున్నారా, 30 సెంట్ల గురించి? 17 సెంట్లకి 30 సెంట్లకి ఏది రిజిస్ట్రేషన్ మాకు చేయను అంటున్నారు. తను 2019లో వేరే వాళ్ళతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్న ప్రూఫ్ నాకు దొరికింది. నేను నిన్ను ఒక్కసారి కలిసినందుకే నీకు బానిసని అయిపోయాని వేరే వ్యక్తికి పట్టింది. మగవాళ్ళనేమో 2014 నుంచి 22 దాకా మీరు ఆ 2 లక్షలు వసూలు చేసుకోలే, కాపురం పోయే. సార్ 2019 నుంచి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అంటున్నారు. మరి ప్రెగ్నెన్సీ మీ వల్లే వచ్చిందని ఎలా అనుకుంటున్నారు? 21 స్టార్టింగ్ లో ఒకటి పోయింది, 22 స్టార్టింగ్ లో 7వ నెలలో 2019 నుంచి వరుసగా ఉన్నాయి పాపకి ప్రెగ్నెన్సీలన్నీ. ఇప్పుడు నేనే పోగొట్టేలా బిహేవ్ చేశానని చెప్పి నా మీద 498A కేసులు. అక్రమ సంబంధాలు ఉన్నాయి మా ఆయనకి, 4-5 సార్లు ప్రెగ్నెన్సీలు తీయించాడు, అత్తమామలు హెరాస్మెంట్, హస్బెండ్ హెరాస్మెంట్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం భర్తను చంపేయడం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం భర్తను చంపేసి ఒక రోజంతా టీవీ చూస్తూ కూర్చోడు. బాబోయ్, షాక్ అవుతుంది. సార్ నమస్తే అండి. నమస్కారం. నా సమస్య వచ్చేసి నేను 2014లో పెద్దలు కుదిర్చిన సంబంధం పెళ్లి చేసుకున్నానండి. పెళ్లి చేసుకున్న అప్పుడే కొంత పొలం ఏదో ఇస్తున్నారు నాకు, అది అమ్మాయికి. మిగిలిన పొలం ఉంది, అది కూడా మీకు అమ్మేస్తాము, మాకు కొద్దిగా అప్పులు ఉన్నాయని చెప్పి. ఈ అమ్మాయికి ఒక అక్క, ఒక అన్న అండి. పెళ్లికి ముందు ఆయన ఇంట్లో లేడు, వాళ్ళ అన్నగారు. వీళ్ళకి ఈ అమ్మాయికి నాన్న లేరు, చనిపోయారు. సో వాళ్ళకున్న అప్పులు కూడా, వాళ్ళ అక్క వాళ్ళకి ఉన్న అప్పుల పరంగా ఆ పొలం కూడా మీకు అమ్మేస్తాము, ప్లస్ అది కాకుండా ఇంకో 17 సెంట్లు ఉంది, ఆ సెంట్లు కూడా మీకే అమ్మేస్తాము. ఇంతకీ ఈ పొలం ఎవరి పేరు మీద ఉంది? మా మామగారి పేరు మీద? మా అత్త వాళ్ళ అన్నయ్య పేరు మీద ఉంది. ఆయనకి ఆర్మీలో ఇచ్చారు. అది AWD ల్యాండ్ ఏంటండి, అది మాకు తెలియదు. అవును, చెప్పరగా వీళ్ళు. సో అప్పుడు ఏం జరిగింది, ఆయన దగ్గర వీళ్ళు కొనుక్కున్నారా? ఆయన ఈమెకి కట్నంగా పసుపు కుంకుమ కింద ఇచ్చారు. ఆమె చెల్లికి ఇచ్చుకున్నారు. ఆమె ఉన్న 2 కూతుర్లకి కొంచెం కొంచెం ఇచ్చి అందులో ఇంకొంచెం మిగిలితే అది కూడా ఎంత సార్ మొత్తం ఎన్ని ఎకరాలు? 77 సెంట్ మేడం. 77 సెంట్లు. 77 సెంట్లో పెద్దలుడికి 30 సెంట్ ఇచ్చాను. ఈ అమ్మాయి 2వ కూతురు కాబట్టి ఇంకో 30 సెంట్ ఇస్తాను. మిగిలింది 17 సెంట్ ఉంది. నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు, ఇప్పుడు పెళ్లికి కూడా ఖర్చుకు డబ్బులు లేవు, అది కూడా మీకే అమ్మేస్తాను. మరి కొడుకు ఏమి ఇస్తుంది? కొడుకుకి ఈమెకి పడదండి, ఇంట్లో ఉండరు, ఒక ఇంట్లో. పడకపోతే కొడుకుని రోడ్డు మీద వేస్తారా? అయితే అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ పొలం కాగితాలు ఏదైతే, అది 100 రూపీస్ స్టాంప్ పేపరేనండి, దానికి పట్టాపాసులు ఒకప్పుడు ఉన్నాయంటండి. 77 ఉప్పెన్లో అయిపోయినాయి అంట. ఇవన్నీ తర్వాత తెలిసినాయి మాకు. సరే అది కూడా అమ్మేస్తాను అంది. ఇంకా స్థలము ఇల్లు ఉన్న స్థలం 6 సెంట్లు ఉంది, అది మా కొడుకు ఇచ్చుకుంటాను. అప్పుడు జరిగిన వర్షన్ అదండి. సో దాని తాలూకా మేము ఒక 2,30,000 డబ్బులు కూడా ఇచ్చాము వాళ్ళకి, ఆ పొలం మాకు ఇస్తానంటే. ఇంతకీ మీ వైఫ్ కి ఇస్తానన్న 30 సెంట్లు ఇచ్చారా, ఇవ్వలేదా? ఇంకా అది కూడా నా దగ్గర లేదండి. అది ఇవ్వకుండానే 17 సెంట్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు? అంటే ఇది రిజిస్ట్రేషన్ అనేది, ఈ కాగితాలు వీళ్ళ దగ్గర లేవండి. ఈ కాగితాలు వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ అబ్బాయి అప్పు కింద పెట్టి డబ్బులు తెచ్చుకున్నారంటే. ఇప్పుడు 30 సెంట్లు ఇస్తామన్నారు కదా, దాని మీద పొజిషన్ అన్న తీసుకున్నారా మీరు? లేదు. అంటే కౌలో, లేకపోతే రోడ్ వేయడం, స్థలం వేయడం, ఇల్లు వేయడం? ఒక 4-5 సంవత్సరాలు థర్డ్ పార్టీ ద్వారా కౌలు మాకు ఇచ్చారండి.
తర్వాత నుంచి కవులు కూడా మాకు ఇవ్వట్లేదు. ఆ కవులు కూడా ఈమె ద్వారానే మాకు ఇప్పించాడు, మా అత్తగారి ద్వారానే. అవును. అంటే ఇప్పుడేంటి ఏదైనా గొడవలు అయ్యి ఆగిపోయిందా? మీ వైఫ్‌కి మీకు గొడవలు ఉంటే కూడా అవి మన దాకా రావు. ఉమ్. సరే ఇవి ఇస్తామన్నారు అక్కడి వరకు పార్ట్. మీ ఇద్దరు మ్యారిటల్ రిలేషన్ ఏంటి? మా మ్యారిటల్ రిలేషన్ వచ్చి ఆ 14లో మ్యారేజ్ అయిన తర్వాత ఆమె నాకు 10th క్లాసేనండి నేను చదువుకున్నది. ప్రైవేట్‌గా ఏదో ఐటీఐ కట్టుకున్నాను. నాకు స్టడీ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో తనని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలనే ఆలోచనతో తను ఓపెన్ ఇంటర్ చదివింది. తనతో డిగ్రీ కట్టించాను బీఏలో, సూపర్. చదివించుకున్నాను. కొద్దిగా కంప్యూటర్ స్కిల్స్, టాలీ అని మల్టిపుల్ స్కిల్స్ నేర్పించి స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్ తను వెల్ ఎడ్యుకేటెడ్ చేయాలని నా ఆలోచన. నాకు ఎలాగో లేదు, తనన్నా కొద్దిగా డెవలప్ చేయాలనిపించింది. సో అలా చదివించాను. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు ఫస్ట్ నుంచి ఉన్నాయండి, ఇవి ఫైనాన్షియల్ కానివ్వండి. బట్ తనకి నాకైతే ఫస్ట్లో ఏమీ లేవు, కంప్లీట్ జీరో. వాళ్ళ అక్క వాళ్ళని నేను డబ్బులు అడగడం వల్ల తినకి కొద్దిగా బాధ అనిపించి నాతో హార్ష్గా బిహేవ్ అంటే చేసి, డబ్బులు అడగడం అంటే ఏంటి? మేము ఇచ్చిన డబ్బులు పొలం ఇవ్వని అంటారు, పొలం ఇవ్వకపోతే మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేయమంటాం. ఏది 17 సెంట్ల గురించి అడుగుతున్నారా? 30 సెంట్ల గురించి? 17 సెంట్లకి 30 సెంట్లకి ఏది రిజిస్ట్రేషన్ మాకు చేయని అంటున్నారు. మాకు చేయమంటే ఇంకా సో మీరు ఎప్పుడు ఇచ్చారు? 2 lakhs చేంజ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఇచ్చారు? 2014 మేడం. పెళ్ళి అయింది అప్పుడే కదా సార్, అప్పుడే మీరు ఇది కూడా కొనేసుకుంటాను ఇచ్చేయండి కమాన్ అని సరే. 2014లో మాకు 2013 ఎండింగ్లో అమ్మాయిని చూడడానికి వెళ్ళాము. 2014 ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. 2014 మేలో మాకు మ్యారేజ్ అయింది. మేము మ్యారేజ్కి ముందే వీళ్ళంతా బేరాలు మాట్లాడుకున్నారు. ఏది మాకు మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడే బేరాలు మాట్లాడుకున్నప్పుడు కాగితాలు అడిగితేనే కాగితాలు ఎక్కడో ఉన్నాయన్నారు. ఆ కాగితాలు విడిపించాలంటే డబ్బులు లేవు. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఇది మేము అమ్మేస్తున్నాం కాబట్టి మీరే ఇవ్వండి, ఆ డబ్బులు మీకే అమ్మేస్తాం, మొత్తం మీరే తీసుకుంటున్నారు, మీ అండర్లోనే ఉంటుంది. అసలు ఈ ఎవరు మీ పెళ్లి సంబంధం కుదిర్చిన వాళ్ళు వాళ్ళకైనా బుద్ధి ఉండాలి. మా అసలు ఈ నాన్నమ్మ ట్రాన్సాక్షన్స్ పెట్టుకోకూడదు. మీరు ఒక 5 ఏళ్ళు కాపురం చేసి మీ అత్త మామలు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ పంచాయతీలు ఏంటి తెలిస్తే కొనుక్కోవడం ఒకటి, లేదా బయట వ్యక్తి కొనుక్కొని ఆ పెళ్లి ఖర్చులు ఆ అప్పులు ఏదో వాళ్ళు చూసుకుంటారు, మీకు వచ్చే 30 cents ఏవో మీరు తీసుకొని ఉండడం ఒకటి. పెళ్లి సంబంధానికి వెళ్ళి పొలాల బేరాలు చేసుకుంటామంటే అట్లా అసలు అక్కడే ఫైనాన్షియల్ దాని మీద మనకు ఒక పాయిజన్ చుక్క పడిపోద్ది. పడిపోయింది. గొడవలు స్టార్ట్ అవ్వడం కానీ, మన మెంటాలిటీ ఏంటో వాళ్ళ మెంటాలిటీ ఏంటో మనమని ఎస్టిమేట్ చేసే రేంజ్కి వెళ్ళిపోతారు అందరూ కూడా. సో మీరు ఆ టైంలో ఆ రెండు మీకే పెళ్లి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. 2.5 lakhs ఎట్లా అరేంజ్ చేసుకున్నారు? నేను గత 20 సంవత్సరాలుగా చేస్తాను. మా అమ్మగారు కూడా ఒక పని చేస్తారు, అంటే ఒక చిన్న పాపాయిని పెంచుకుంటారు, వేరే వాళ్ళ బ్రాహ్మణ్స్, వాళ్ళ సాఫ్ట్వేర్స్. సో ఆవిడ ఏదో పని చేసి పని చేసి ఈ దాచుకున్న డబ్బులన్నీ పెళ్లి టైంకి వాళ్ళకి ఇచ్చారా? మా నాన్నగారు వెల్డింగ్ వర్క్ చేస్తారు. మీరు ఎంతమంది? నేను ఒక అక్కండి నాకు. ఆమె వాళ్ళు ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళ సబ్జెక్ట్ వేరండి. సరే 2014లో మీరు ఆ అమౌంట్ ఇచ్చారు, అది అవ్వలే. మీరు ఎప్పటి నుంచి అడగడం స్టార్ట్ చేశారు? మేము ఒక 6 నెలల పాటు ఆ పొలం గురించి దానికి పట్టా పాస్బుక్ పుట్టించడానికి నేను తిరిగానండి. మా అత్త వాళ్ళ అన్నయ్యతో కలిపి తిరిగారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. సో ఆయనతో పాటు తిరిగిన తర్వాత ఆయన ఎవరైతే యాక్చువల్ ఓనరో ఆయన అదే అనుభవదారుడు, ఆయన పేరు మీద ఉంది. పట్టాదారుడు AWD అని ఉంది. సో ఆయన తిరిగితే అవ్వద్దని VRO గారు చెప్తే ఆయన పట్టుకుని తిరిగి, సో ఆయన నీ పేరు మీద రాస్తాను, నువ్వు ఆల్రెడీ డబ్బులు ఇచ్చావు కదా అని వీళ్ళందరితోనూ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన పేరు మీద శిస్తు కట్టిన తర్వాత ఇక నీ పేరు మీద రాయాలంటే ముందు మీ అత్తను అడగన్నారు. మీరే చెప్పారు కదా పెదనాన్న అంటే, లేదు మీ అత్త చెప్తేనే అన్నారు. ఆమె అంది నీకు ఎట్లా రాస్తాం, నీకు రాయమంది. నాకు రాయకపోతే ఇక మా వదిన్ని మా అత్తగారి వాళ్ళే డబ్బులు, మరి మా వాళ్ళు డబ్బులు కట్టారు కదా మా తల్లిదండ్రులుగా మేము, కానీ కొంచెం ఆ డబ్బులు ఇచ్చేయండి అంటే చెట్లకు కాస్తున్నాయా అంది మా వదిన. అదేంటమ్మా మేము కష్టపడి రూపాయి దాచుకుని ఇవన్నీ చేసుకున్నాం కదా, ఇదేమి మేము దొంగతనంగా చేసింది కాదు, ఓపెన్గా ఉన్నది అందరికీ తెలిసిందే కూడా అని చెప్పంటే ఆమె ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇక వాళ్ళ తర్వాత గడువులు పెట్టడం, ఆ గడువుకు నేను ఫోన్ చేయడం, ఫోను లేపకపోవడం, అట్లా ఈమె దాకా ఏ సబ్జెక్టు వచ్చేది కాదు. ఎందుకంటే ఆమెకి ఈ సబ్జెక్ట్తో సంబంధం లేదు, నా భార్యకి తెలియదు కాబట్టి. తెలియదు, తెలిసిన కొంతవరకు తన పాత్ర అది కాదు, తనని అందులో ఇన్వాల్వ్ చేయలేం. ఎందుకంటే ఒక ఆడపిల్ల మా ఇంటికి తెచ్చున్నాక తను మా పిల్ల, కష్టం వచ్చిన నష్టం నేనే భరించాలి, ఆ ఉద్దేశంతోనే ఉన్నాం. కానీ తనకి నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఏమీ లేవండి. మీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు మేడం. ఓకే, ఎప్పటిదాకా కలుస్తున్నారు మీ ఇద్దరు? 2022లో వెళ్ళిపోయింది మేడం తను. 14 నుంచి 22 దాకా. మధ్యలో కూడా 2017లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళింది అక్కడే, డిగ్రీ కూడా అక్కడ ఎగ్జామ్స్ రాసింది. ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రాలేదు. ఏదో చిన్నవి ఉన్నాయండి, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, చిన్న ఫ్యామిలీ వరకు మా ఇద్దరిలో. మరీ హై రేంజ్లో చెప్పుకునేంతగా అయితే ఏమీ లేవు. సో వాటి వల్ల తను నేను రాదలుచుకోలేదు అని చెప్పంది. రాదలుచుకోలేదు కరెక్ట్ కారణం చెప్పమ్మా, నాకు అర్థం అవ్వాలి కదా అంటే. మా ఇంట్లో ఒకటే పద్ధతి మేడం, మగవాళ్ళనేమో 2014 నుంచి 22 దాకా మీరు ఆ 2 లక్షలు వసూలు చేసుకోలే, కాపురం పోయే.
ఆ 30 సెంట్ల మీద ఒక 2-3 సంవత్సరాలు ఏదో కౌలు డబ్బులు నామకే వస్తూ వచ్చినాయి అంటున్నారు కానీ అవి కూడా ఎంతవరకు నిజమో తెలియదు. అవి అడుగుతుంటే మీ వైఫ్ కూడా ఆళ్ళకే సపోర్ట్ చేస్తది తప్ప మీకు చెయ్యదు. ఈలోపు మీకు పిల్లల పుట్ల ఈవిడనేదో చదివిస్తూ వచ్చారు. ఏం కంప్లీట్ చేసింది ఫైనల్‌గా ఆవిడ? తను 2019లో వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న ప్రూఫ్ నాకు దొరికింది. అంటే నేను కళ్ళారా చూసింది కాదండి. అందులో చాటింగ్‌లో చూసింది ఏమంటే, నేను నిన్ను ఒక్కసారి కలిసినందుకే నీకు బానిసనయిపోయాని వేరే వ్యక్తికి పెట్టింది. హ్మ్. ఇదేంటమ్మా యాహ్! ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అందులో అలాంటివి చాలా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్. నేను దానన్నిటి గురించి ఏదో అట్రాక్షన్ మీద పెడతారు అలాంటియి అంటే, ఇలాంటిది పెట్టావంటే ఇది కరెక్ట్ కాదమ్మా అని నేను ఒకటే మాటాడా. ఏదో క్యాజువల్‌గా పెట్టాను చానాళ్ళ తర్వాత మెసేజ్ చేశాడు అని చెప్పాను. అతను ఎలా పరిచయం అంటే 2019లో హోండా షోరూమ్‌లో మెయిడ్ జాబ్ చేసింది. అక్కడ పరిచయం. అతను అందులో ఫైనాన్స్, ఈమె రిసెప్షన్. ఓకే. హ్మ్. మహేంద్ర ఫైనాన్స్‌లో చేసేవారు. అతని భార్య కానిస్టేబుల్. నాకు ఈ వివరాలన్నీ ఆమె చాటింగ్‌లన్నీ నాకు తెలిసినియి. పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి ఆ అవతల కానిస్టేబుల్ ఆమెని పిలిపించి మాట్లాడి అన్నీ చేశాం. నా కాపురం నేను చూసుకుంటానన్నా అని చెప్పంది ఆ అమ్మాయి. సరే తను ఆడపిల్లే. తనని ఇందులోకి లాగడం నాకు ఇష్టం లేదు. నా తిప్పలు నేను పడతా ఉన్నా. నా భార్య ఫైనల్‌గా ఏమందంటే, "నువ్వు విజయవాడలో గానీ, మన ఊర్లో గానీ డైవర్స్ అప్లై చెయ్యి. డైవర్స్ ఇచ్చేస్తాను." నాకు ఎస్ఎంఎస్ వేసింది వాట్సాప్‌లో. చేసిన తర్వాత ఆమె చెప్పిన ప్రకారం ఎందుకమ్మా మనం కాపురం ఇక్కడ చేసాము. ఏ అడ్వకేట్ గారిని అడిగినా ఇక్కడికే వచ్చి చేసుకోమంటున్నారు. మనం ఇక్కడ సంసారం చేసాం కాబట్టి అంటే, అలా కాదు నేను అక్కడికి రాను హైదరాబాద్ అండి. ఎందుకు రానంది. ఎందుకు రావమ్మా అంటే, నీ మీద నాకు నమ్మకం లేనంది. సరే నమ్మకం లేదు వదులుకొట్టుకుంటాకే కదమ్మా మనం చేసే ప్రయత్నము. నువ్వు సంసారం చేయను విడాకులు కావాలని వెళ్ళిపోయావు 22లో. 2019లో ఒక ప్రెగ్నెన్సీ పోయిందండి. 2020 స్టార్టింగ్‌లో. 6 నెలలో ఉన్నప్పుడు పోయింది. అది కూడా జర్నీ చేసింది ఇక్కడి నుంచి అక్కడికి. ఆ జర్నీ అంటే తాలూకా ప్రెగ్నెన్సీ వచ్చిందా? మీరు ఈ 12 ఏళ్లలో, 10 ఏళ్లలో డాక్టర్స్ చూడడం గాని అట్లా మ్యారేజ్ ఎళ్లారా? అయిన దగ్గర నుంచి ఒక 5, 6 నెలలే మెడిసిన్ వాడలేదు. తర్వాత నుంచి ఆడవాళ్ళకుండే ప్రాబ్లమ్స్ తనకుండడం వల్ల నేను గైనకాలజిస్టు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వాడితో కంటిన్యూ వాడతానే ఉన్నాము. సార్ 2019 నుంచి ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అంటున్నారు. మరి ప్రెగ్నెన్సీ మీ వల్లే వచ్చిందని ఎలా అనుకుంటున్నారు? అంటే నాకు 2023లో తెలిసిందిగా మేడం ఈ మ్యాటర్. ఆ! ఓకే. సో, ప్రెగ్నెన్సీ పోయింది 19లో. 19, 20 స్టార్టింగ్‌లో ఒకటి పోయింది. 21 స్టార్టింగ్‌లో ఒకటి పోయింది. 22 స్టార్టింగ్‌లో ఏడో నెలలో 2019 నుంచి వరుసగా ఉన్నాయి పాపకి. ఆ! హ్మ్. అయితే అది నా ప్రెగ్నెన్సీలన్నీ ఇప్పుడు నేనే పోగొట్టేలా బిహేవ్ చేశానని చెప్పి నా మీద 498 కేసులు. హ్మ్. 5 లక్షలు ఇస్తే ఏ కేసు లేకుండా డైవర్స్ ఇప్పిస్తామంటారు అవతల అడ్వకేట్ గారు. లేకపోతే అహా! ఆవిడే ఫ్రీగా డైవర్స్ ఇస్తానంది అన్నారు కదా మీరు. ఉందండి. ఆ చాటింగ్ అంది తర్వాత రివర్స్ అయింది. ఇప్పుడు రివర్స్ కాంపెన్సేషన్ అడుగుతుంది. ఆ! అడుగుతున్నారు. ఓకే. అడుగుతున్నారు. మేము ఈ అంత అవ్వకముందే కోర్ట్‌కి, పోలీస్ స్టేషన్‌లకి వెళ్ళకముందే పెద్ద మనుషుల్లో పెట్టాం. వాళ్ళ ఊర్లోనే ఉన్న మ్యాటర్స్ చెప్పి పెద్ద మనుషుల్లో పెట్టాం వాళ్ళ ఊర్లోనే. అక్కడ మాకెవరు తెలీదు. పరిచయం చేసుకున్నాం ఎళ్లి. సో, అందులో ఒక సారు ఒక 40 ఇయర్స్ లీగల్ అడ్వైజర్ ఉన్నారు ఆయన గూడా. ఆ సార్ గూడా ఉండి పంచాయతీ చేశారు. "ఏమ్మా చేసిన తప్పేంటి? తాగుతాడా? తిరుగుతాడా? పోనీ ఏమన్నా ఉంటే చెప్పమ్మా మేము మాట్లాడతాము. తప్పుంటే ఇప్పుడే మీ ముందే చెప్తామన్నారు." లేదండి తాగడు. ఎవరితోని తిరగడం అయితే నేను చూడలేదు. మరేంటి నీకు సమస్య అంటే, వాళ్ళ అమ్మా, నాన్న దగ్గరికి వెళ్తాడండి. వాళ్ళ అమ్మా, నాన్న మాట వింటాడండి. హ్మ్. వాళ్ళ అమ్మా, నాన్న మీతో కలిసి ఉంటున్నారా? ఉండట్లేదండి. మరెక్కడుంటారంటే, 4 సందుల అవతల అక్కడుంటారండి. దానికి ఏరా బాబు అన్నారు. సార్ ఇప్పుడు నా భార్య ఉద్యోగం చేస్తుంది. హ్మ్. ఆమొచ్చేప్పటికి 8 అలా అవుతది. ఆ టైంలో నేను ఎళ్దామంటాను. ఎందుకంటే మా అమ్మ చపాతీ చేసి రెడీగా పెట్టుద్ది తినెళ్ళమని. వచ్చి ఆ పిల్ల చేసుకోవాలనే ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం లేదు. తనకి నేను ఒక్కడినే ఎళ్ళటం డౌట్ అనిపిస్తే ఇద్దరం వెళ్దామని అడిగేవాడిని. హ్మ్. దానికి తను అంటే అంగీకరించేది. మీ మీద కూడా ఏమన్నా డౌట్ ఉండేదా? మీ క్యారెక్టర్ మీద మీ వైఫ్‌కి? ఒకటి క్రియేట్ అయిందండి. హ్మ్. ఒకటి ఎలా క్రియేట్ అయిందంటే తను క్రియేట్ అయిందా? నిజమా? క్రియేట్ అయింది మేడం. హ్మ్. నా దగ్గర దాని తాలూకా కూడా ప్రూఫ్ దొరికింది. హ్మ్. వాళ్ళ ఫ్రెండ్ నా ఫోటో పెట్టి వాళ్ళ ఫ్రెండ్‌కి నేనంటే ఇష్టం అన్నట్టు క్రియేట్ చేసి నా మీద పోలీస్ స్టేషన్‌కెళ్లారు. అది కూడా. నిన్ను వదిలించుకోవడానికి ఇంత మరి మాఫియా ప్లాన్ ఎయ్యాలా? నా దగ్గర ఏముందని మరి వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేసి చేశారు? ఇంతకీ ఆళ్ళ ఫ్రెండ్‌కి ఏం మెసేజ్ పంపించింది? ఆళ్ళ ఫ్రెండ్‌కి నువ్వంటే నాకిష్టము బిఫోర్ హ్మ్. మ్యారేజ్ నుంచి అని చెప్పి మెసేజ్ పెట్టారు. హ్మ్. నా ఫోటో పెట్టారు. ఫోటో పెట్టిన తర్వాత అది కూడా ఎట్లా ఏ బిఫోర్ మ్యారేజ్? ఆవిడకి బిఫోర్ మ్యారేజా? మీకు బిఫోర్ మ్యారేజా? అది అంత ట్రాన్సాక్షన్ లేదు అందులో. బిఫోర్ మ్యారేజ్ నుంచి ఇష్టం. ఎప్పటినుంచో అసలు ఎక్కడ చూస్తారు? ఆవిడ పెళ్ళైనాకే ఆవిడ ఫ్రెండ్‌ని చూస్తారు మీరు. బిఫోర్ మ్యారేజ్ అయితే వాళ్ళ ఫ్రెండ్‌ని చూడరుగా? ఈళ్ళిద్దరూ ఒకటే దగ్గర జాబ్ చేశారు. రామంతపూర్‌లోనే. ఓకే. 2017లోనో, 16లోనో. ఆ! చిన్న జాబ్ మాధవి హ్మ్. ఐక్లింగ్. అందులో తను పరిచయం వాళ్ళకి. ఆ అమ్మాయి రోడ్డు మీద కలిసేది. మా సందు చివరే ఉండేది. కలిసినప్పుడు "అన్న ఏదన్నా జాబ్ ఉంటే చెప్పన్నా కొద్దిగా" అని చెప్పి అడిగేది. నేను ఆ అమ్మాయికి చెప్పేవాడిని మా భార్యకి గూడా. "ఇట్లా అడుగుతుందమ్మా తను" అని చెప్పంటే, "వద్దు ఆ అమ్మాయి నంబర్లు నువ్వు తీసుకోమాక" అది అని చెప్పి చెప్పేది. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారో ఏం చేశారో నాకు తెలీదు.
ఇదంతా జరిగిపోయిన తర్వాత కూడా ఆ పోలీసులు కూడా నాకు ఫోన్ చేశారు. ఎప్పుడు ఇచ్చింది కంప్లైంట్? 2021 అనుకుంటండి. 21 జనవరి సెకండ్ ప్రెగ్నెన్సీ 20 అంటే ఫస్ట్ మీ మీదే అలిగేషన్స్, అక్రమ సంబంధాలు ఉన్నాయి మా ఆయనకి, 2000 4-5 సార్లు ప్రెగ్నెన్సీలు తీయించాడు, అత్తమామలు హెరాస్మెంట్, హస్బెండ్ హెరాస్మెంట్. ఓకే. అన్ని రకాలుగా పెట్టారు. 21లో ఆ పోలీసులు పిలిచినప్పుడు కూడా నేను కాల్ చేసి అటెంప్ట్ చేశాను, మాట్లాడాను. సార్ నేను పలానా దగ్గర ఉంటాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆ వస్తాను. కేసు విత్డ్రా చేసుకుని కలుస్తున్నారా లేకపోతే ఆ కేసు అసలు ఆ అప్పటి నుంచి కేసు బుక్ అవ్వలేదండి. కంప్లైంట్ వరకే కంప్లైంట్ వెళ్ళింది? వరకు వెళ్ళారు. వాళ్ళు షీ టీమ్కి వెళ్తారు, మీరు ఎక్కడికి వెళ్తామన్నా నేను వస్తానని చెప్పాను వాళ్ళతో కూడా. తర్వాత కొంతకాలం కలిసి ఉన్నారు మళ్ళీ. కలిసి ఉన్నాం. కలిసి ఉన్న తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడే పోయింది, హైదరాబాద్లో. ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఊరు వెళ్ళటం వల్ల ట్రావెలింగ్ వల్ల. సెకండ్ ప్రెగ్నెన్సీ తను కంప్లీట్ బెడ్ రెస్ట్. అంటే మా అమ్మ వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాం. సో మా అమ్మ వాళ్ళు ఇంట్లోనే పెట్టాం తనని. వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు కొన్ని రోజులు. మరి అమ్మకి డాక్టర్ చెప్తారు కదా ఎందువల్ల పోయిందని. ఆమెకి ఉమ్మనీరు ఉండట్లేదని చెప్పారు. ఓకే. అప్పుడు మీదకి రాదుగా ఈ పాయింట్. లేదు కానీ పెట్టిన దాంట్లో అలా పెట్టారు మేడం. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా మేము స్టిచెస్ వేయించాము, అయినా కూడా ఉండలేదు. అదేంటో మరి ఆమె కేసులు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి సార్? నా 24 జనవరిలో నేనే డైవర్స్కి వేసానండి. ఆవిడ ఎప్పుడు వేసింది కేసులు? 23 డిసెంబర్లో మమ్మల్ని విజయవాడ పోలీసులు పిలిచారు. అప్పుడు వెళ్ళాను. 24 మార్చిలో ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఆవిడ 498 వేసింది. ఇంకా 498 ఇంకా ఏమీ మెయింటెనెన్స్ ఇంకేమీ లేదండి. మీరు ఇక్కడ డైవర్స్ వేశారు? నేను అక్కడే వేసానండి. విజయవాడలో అయితే ఇస్తాను అందగా డైవర్స్ అని విజయవాడలో వేసాను. అక్కడేమైంది ఇప్పుడు? ఇప్పుడు ఆ డైవర్స్ మ్యాటర్ అనేది ఇదే 5 lakhs ఇస్తే చేస్తాము అని చెప్పన్నారు. ఇక కౌంటర్ వేయడం కానీ ఆ ప్రాసెస్ అంతా లేట్గానే చేశారు. ఇక తిరుగుతూ ఉన్నాను మేడం. సరే, కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను అదే మేడం, ఇక్కడ ఏమైనా పరిష్కార మార్గం దొరుకుతుంది? ఏం కావాలి మీకు? నాకేం లేదు మేడం. ఇప్పుడు మా భార్య వెళ్తూ 4 తులాల బంగారం తీసుకువెళ్ళింది. అది మా అమ్మ నాన్న పేరు మీద బిల్లు చేయించారు. వాళ్ళు కొంత డబ్బులు, నేను కొంత డబ్బులు జమ చేసి చేయించాం తనకి. నాకు పెట్టింది వాళ్ళు ఏమీ లేదు. తన ఏ చెవులు బుట్టలు ఉన్నాయి, అందులో కూడా 50% నాది, 50% వాళ్ళకి ఇస్తాను, నాది నాకు. తను జెన్యున్గా నా పొరపాటు చూపించి వెళ్ళిపోతే నేను అవేం చేసినా నేను ఎగ్రీ. వాళ్ళు ఏది ఇమ్మన్నా నేను ఏదో తప్పు చేసి ఇచ్చేవాడిని. తన దగ్గర తప్పు పెట్టుకుని నన్ను ఇన్ని రకాలుగా చట్టం అడ్డం పెట్టుకుని నన్ను. ఇప్పుడు ఆవిడకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అని మీరు ఎప్పుడు కనిపెట్టారు? వెళ్ళిపోయిన తర్వాతే తెలిసింది. వెళ్ళిపోయిన తర్వాత, విడిపోయినాక ఏ రకంగా తెలుస్తుంది? మీ దగ్గర ఫోన్ ఉండదు, ఏముండవు. ఆవిడ ఫోను ఆమె చాటింగ్ ఉందండి. ఎందుకు ఉంది మీ దగ్గర? ఆమె చాటింగ్ ఎందుకుందంటే ఆమె ఒక 2023లో 2022లో తను వెళ్ళిపోయే ముందు ఒక మొబైల్ ఉంది, వివో. ఆ మొబైల్ మీ దగ్గర ఉండిపోయింది? మొబైల్ ఉంది. సో ప్రీవియస్ చాటింగ్ మీకు దొరికింది? ఇద్దరు ఐడీలు ఉన్నాయి అందులో. ఎందుకంటే మరి అవి మీరు డైవర్స్ లో మెన్షన్ చేశారా? ఏది అందులో మెన్షన్ చేయలేదు. ఎందుకని? అందులో వద్దన్నారు. నీకు డైరెక్ట్, ఎందుకంటే ఆ సారు అవతల అడ్వకేట్ ఏమన్నారంటే ఈ చాటింగ్ ఉంది సార్ అంటే, అది కూడా నువ్వే చేసావని చెప్పి ఆ సార్ అంటున్నారు. దాని తర్వాత ఆయన చాటింగ్లు కూడా అన్నీ ఉన్నాయి, ఇంకా వేరే వాళ్ళకి పెట్టిన మెసేజ్లు అన్నీ కూడా ఉన్నాయి. మీరేమో ఆవిడే చేసిందండి, నాకు సంబంధించిన చాటింగ్లో ఏవైతే మెసేజ్లు ఉన్నాయో వాళ్ళ ఫ్రెండ్ మీద నేను ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు పెట్టింది అంటున్నారు. వాళ్ళ అడ్వకేట్ ఏమో నువ్వే పెట్టావు, మొబైల్ నీ దగ్గరే ఉంది కదా అంటున్నారు. మొబైల్ నా దగ్గర అందులో ఐడీలు ఉన్నట్టు వాళ్ళకి ఈ రోజు కూడా తెలియదు. వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మీరు భయపడిపోయి కోర్టులో పెట్టకుండా ఆపేశారు? కోర్టులో అయితే పెట్టలేదు, ఉన్నాయి. మా అడ్వకేట్ కి చూపించాను అక్కడ. అసలు మీ అడ్వకేట్లకి తెలుసా ఇక్కడ దాకా వస్తున్నారు మీరని? తెలియదు, చెప్పలేదండి. నేను ఎవరికి చెప్పలేదు, మా తల్లిదండ్రులకి చెప్తా. కోర్టులో కేసులు నడుస్తున్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి యూజ్ ఉంటుంది. బోత్ సైడ్స్ అడ్వకేట్స్ ఉంటారు. గబుక్కి నేను సెటిల్మెంట్ మాట్లాడదామన్నా, ఫోన్ చేసి మాట్లాడదామన్నా, కోర్టులో ఉన్నాయి సార్ మేము చూసుకుంటాం అనడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా. కేసు వేశారు, వాళ్ళు 5 lakhs అడుగుతున్నారు. మీరు ఏదైనా బార్గెనింగ్ స్టార్ట్ చేయొచ్చు? చేసామండి. ఎంతవరకు ఉన్నారు మీరు? మేము ₹1,00,000 వరకు ఇస్తామని చెప్పామండి. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఇంకేం తగ్గలేదా? లేదండి. 4 ఇవ్వండి, 4.5 ఇవ్వండి, 3 ఇవ్వండి అని. మేము మాది ఏది ఉందో అవి ఉన్నాయి ఇప్పించేయండి, అమ్మాయికి ఏం కావాలంటే ₹1,00,000 ఇస్తామని చెప్పామండి. మీ గోల్డ్ ఎంత ఉంటుంది? నాది 4 తులాలు ఉంటుందండి. అది ఇది ఒకటే అయ్యింది. అప్పుడు గోల్డ్ ఇచ్చి ₹1,00,000 తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆవిడకి? ఆల్రెడీ ఆవిడ బాస్కెట్ లో గోల్డ్ ఉంది అంటున్నారు. గోల్డ్ ఉంది, మా పేరెంట్స్ కట్టిన డబ్బులు ఉన్నాయి. పొలానికి మరి ఇన్ని సంవత్సరాలు మీతో కాపురం చేసినందుకు ఏమి ఇస్తారు? నేను ఆమెకి చదివించి ఆమెకి దారి చూపించాను కదా. ఎంత ఖర్చు అయింది? ఖర్చు పరంగా నేను లెక్కలేదు మేడం. డిగ్రీ చదివించా, స్కిల్స్ నేర్పించాను, కంప్యూటర్ అట్లా. ఇప్పుడు ఆవిడకి ఎంత శాలరీ వస్తుంది? తెలియదు మేడం. మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత వరకు వచ్చింది మాక్సిమం? ఒక 20 వరకు వచ్చేది. జెంట్స్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఒక్కొక్క కేసు మాట్లాడుతుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈయన చెప్తున్న ప్రాసెస్ ఏంటి? నేను నా భార్యని 0లో ఉండగా తెచ్చానండి, మ్యాక్సిమం ఇంటర్ కంప్లీట్ అయింది. నేను చదివించకుండా ఉండుంటే ఈ రోజున తను
30,000 40,000 సంపాదించేంత కెపాసిటీలో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ దీనికి ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేయాలనే అనుకున్నారు. అలాంటి సందర్భంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాక తను కెరియర్లో సెటిల్ అయితే కుటుంబం బాగుంటుంది, పిల్లల లైఫ్ తన లైఫ్ బాగుంటుంది అని చెప్పి తన జీవితంలో వచ్చిన ప్రతి రూపాయిని భార్య యొక్క ఎడ్యుకేషన్ కోసం త్యాగం చేసిన వ్యక్తి మన ముందు కూర్చున్న వ్యక్తి. ఏదైనా స్టోరీ గుర్తొస్తుందా ఈ మధ్య కాలంలో మీరు సోషల్ మీడియా చూస్తే? మన ఇండియా టాప్ మోస్ట్ క్రీడాకారుల్లో ఒకరైన మేరీ కామ్ గురించి మాట్లాడుకోవచ్చు మనం. ఎందుకంటే ఆవిడ స్టోరీ వింటే సడన్గా షాక్ అవుతారు. నా భర్త తర్వాత ఎవరండి, నా భర్త సపోర్ట్ తోటే నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆయన 20 years ఉన్న పిల్లలందరినీ చూసుకుంటూ ఆయన ఫుట్బాల్ ప్లేయర్ ఆగిపోయి ఈవిడికి సపోర్ట్ చేసుకుంటూ ప్రతి చోట ఉంటే ఈ రోజున ఆవిడ మ్యాక్సిమం సక్సెస్ అయ్యారు. కానీ ఒక సక్సెస్ అయిన ఉమెన్, జెంట్స్ సక్సెస్ అయితే వాళ్ళ వెనకాల ఒక స్త్రీ ఉంటుందని ఎట్లా అంటారో, అమ్మో చెల్లో అక్కో భార్య ఎవరో ఒకళ్ళు ఉంటారని కామన్గా అంటుంటాం కదా, అట్లాగే ఒక స్త్రీ సక్సెస్ అయ్యేటప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ మ్యాక్సిమం ఉంటాయి. ఇండివిజువల్గా వస్తారు, ఎవరైనా రావడానికి అవకాశం ఉంది, కానీ మ్యాక్సిమం పర్సెంటేజ్ వెనకాల వాళ్ళ సపోర్ట్స్ ఉంటాయి. అది రికగ్నైజ్ చేయకుండా ఈ రోజున మహిళలు, ఒకప్పుడు మా జెంట్స్ అని హింసిస్తే ఇప్పుడు లేడీస్ హింసిస్తున్నారు. తక్కువ అట్లా ఒక సోషల్ మీడియా మనం చూసామంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం భర్తను చంపేయడం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం భర్తను చంపేసి ఒక రోజంతా టీవీ చూస్తూ కూర్చోడు. బాబోయ్ షాక్ అవుతుంది. ఏదో ఒకళ్ళిద్దరు చంపేశారు అంత కొంచానికే మీరు మహిళలను అంటారా అన్న పర్సంటేజ్ నుంచి ఎవ్రీడే పర్సంటేజ్ పెరుగుతూ వెళ్తుంది. ఈయన అదృష్టం, ఈయన ఇంకా ఎవరితోనూ ఇది అవ్వకుండా చావకుండా బతుకున్నారు. సో అమ్మ మహిళలు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎంతో పోరాడితే మీరు బయటికి రాగలుగుతున్నారు, మనం చదవగలుగుతున్నాం, మనం టాప్ మోస్ట్కి వెళ్ళగలుగుతున్నాం. దాంతోపాటు మన నాన్న ఉంటాడు, మన అన్నయ్య ఉంటాడు, మన పిల్లలు ఉంటారు. భర్త ఒక్కడే విలన్ కాదు, భర్త ఈ పాత్రలు కూడా ఉంటాయి. ఆయన ఒకళ్ళకి కొడుకే, ఆయన ఒకళ్ళకి అన్నయ్యే, ఆయన ఒకళ్ళకి తండ్రి కిందే లెక్క. నీ భర్త క్యారెక్టర్లోకి వచ్చేసరికి విలను అనే పాత్ర నచ్చకపోతే బోళ్ళని లీగాలిటీ ఉన్నాయి. ఎలాగో లీగాలిటీ కూడా ఆటోమేటిక్గా వీక్ అవుతుంది మనం చేస్తున్న పనులకి. పనికి మాలిన కేసులు యూజే లేదు. ఆయన మాట్లాడుతున్న దాంట్లో ఎక్కడ తప్పు అనిపిస్తుందో చెప్పండి? ప్రాపర్టీ కొనటానికే, పెళ్ళికి వెళ్ళి ప్రాపర్టీ కొనటం 100% రాంగ్. నేను డే 1 నుంచి ఆయన తిడుతున్నా. పెళ్ళే ఆ టైంకి వెళ్ళి మన పంచాయతీలు చేసుకోకూడదు. ఆ డబ్బు నీళ్ళల్లో పోసినట్లే. ఆ పాయింట్ మీద ఎప్పుడైతే అడుగుతాం, ఎందుకంటే వీళ్ళు కష్టార్జితం, ఇది ఏదో కోట్ల ఆస్తున్న వాళ్ళు పోతే పోయిందిలో ₹1,00,000 అనటానికి లేదు. సో అప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? మా 2 లక్షలు మేము జీవితకాలం సంపాదించుకున్నవి అవి ఇవ్వండి అన్నప్పుడు మ్యారిటల్ రిలేషన్ డ్యామేజ్ అవుతుంది. మ్యారిటల్ రిలేషన్లో ముందుగా ఫైనాన్షియల్ విషయాల్లో జాగ్రత్త పడండి. 2, మహిళ తీసుకొచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయిని సపోర్టింగ్గా చదివిస్తే దయచేసి వాళ్ళు విశ్వాసంగా ఉండండి. ఎందుకంటే ఈ రోజున ఇండియాకి ఒక రిప్రజెంటేటివ్ వ్యక్తి చాలా హీనంగా భర్తని, అతను ఫుట్బాల్ ఆడితే మాత్రం గల్లీలో ఎవరు ఆడతారో ఆయన అట్లాంటోడే, ఏం బీగుతాడో ఆడి మాత్రం ఏమన్నా నేషనల్ గొప్పవాడు అయ్యేవాడా, నా సంపాదన మీద ఒక జంటు తినడానికి లేదు అని మాట్లాడారు. నిజంగా ఆ పాయింట్ మీద మనం మాట్లాడుకుంటే 20 years ఆయన ఒక స్త్రీ ఇంట్లో కూర్చొని 20 ఏళ్ళు భర్తకి సేవలు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నప్పుడు అది ఇంట్లో పని కిందే కన్సిడర్ చేస్తారా? ఆవిడ ఒకవేళ భర్త నువ్వు 20 ఏళ్ళు పడి కూర్చొని తిన్నావు, వెళ్ళి ఏదైనా జాబ్ చేసుకొని నువ్వు చావచ్చు కదా అని అన్నప్పుడు ఆ అమ్మాయి బయటికి వెళ్ళి జాబ్ చేసుకుంటుందా? చేసుకోదు. మన ఇండియన్ లా ప్రొటెక్షన్స్ ప్రకారం మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకుంటుంది. మరి ఇప్పుడు ఆ హస్బెండ్కి మెయింటెనెన్స్ వస్తుందా రాదా? క్వశ్చన్ మార్క్ జనాలకి. ఖచ్చితంగా అండి. అతను ఈ అమ్మాయికి సంబంధించి 20 yearsలో తన లైఫ్ మొత్తం కుటుంబానికి పెట్టాడు కాబట్టి అతనికి ఈ రోజున 0 ఇన్కమ్, రోడ్డు మీద పడేసినట్లు లెక్క ఆయన్ని ఒక రకంగా మాట్లాడితే. అదేంటి మేడం జెంట్స్కి సపోర్ట్ చేస్తారు అంటే, ఈచ్ కేసు డిఫరెంట్. అన్ని కేసులు జెంట్స్కి సపోర్ట్ చేయరు. చేసే కెపాసిటీ ఉండి ఏమి పట్టించుకోకుండా తాగుబోతులు అయ్యి ఉండి ఫైనాన్షియల్గా వీక్ అయ్యి ఉండి ఇంట్లో అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యని హింసిస్తూ ఆవిడ జాబ్ చేస్తుంటే వీళ్ళకి మెయింటెనెన్స్లు రావు. ఇలాంటి వ్యక్తి ఎవరైతే మేరీ కామ్ హస్బెండ్ ఉన్నారో ఆయన రెస్పాన్సిబుల్ హస్బెండ్ కింద, ఫాదర్ కింద, ఇంట్లో ఒక భార్య చేసే పనిని ఆయన క్లియర్గా చేసుకుంటూ వెళ్ళారు. ఆవిడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయనేది ఒక ఎలిగేషన్. దానివల్ల అమ్మాయి మాట్లాడుతున్న విధానమే అర్థమవుతుంది, భర్తను అట్లా వాడుకొని 20 years తర్వాత బయటపడేసింది అని. ఖచ్చితంగా ఆయన కనుక ఫ్యామిలీ సెటిల్మెంట్ డైవర్స్ కేసులో వెళ్ళి ఆయన ఎలిమినీ కావాలని క్లెయిమ్ చేసిన, మెయింటెనెన్స్ కావాలని క్లెయిమ్ చేసిన, తన ఇన్కమ్ నుంచి మ్యాక్సిమం అతనికి ఆర్డర్ అవుతుంది. జెంట్స్కి కూడా మెయింటెనెన్స్ వస్తాయి అంటారు చూసారా, ఇలా రేర్ ఆఫ్ రేర్ కేసులు. ఇక ఈయన విషయం కూడా అంతే. ఒక మహిళకి సపోర్ట్ చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి అన్ని చేసిన తర్వాత మిమ్మల్ని మీరు పోషించుకునే కెపాసిటీ ఉంది. ఒక వ్యక్తి యొక్క ముష్టి మీద ఆధారపడకండి.
ఇక్కడ మీరు మాట్లాడుతున్న పెద్ద వేరియేషన్ వచ్చి ఒక 5 lakhs. జీవితకాలం ఒకవేళ మీరు చదవకుండా ఉండి ఏ జాబు చేయకుండా ఉంటే నేను రిక్వెస్ట్ చేసేదాన్ని ఏమని, సార్ అడ్వకేట్లకి పెట్టాలి, కోర్టు చుట్టూ తిరగాలి, మెంటల్ టెన్షన్స్, వాళ్ళు 5 అంటున్నారు, మీరు ఒక 2-3కి వెళ్ళండి సార్, అయిపోయినాయి అని. కానీ ఆయన తన జీవితంలో సంపాదించింది స్టార్టింగ్లో కొంత ఇచ్చేశారు, ఆఫ్టర్ 8 years సంపాదించిందంతా చదువుకి వీటికి వాటికి పెట్టుకుంటూ వెళ్ళారు. ఇలాంటి వ్యక్తులు దయచేసి మెయింటెనెన్స్లో అలుమినీలో అడక్కండి. డిగ్నిటీగా చక్కగా ఈజీగా డైవర్స్ ఇచ్చే కేసులు ఇవి. ఇక దీనికి మీ అడ్వకేట్ ఫీజులు అయినాయి అవని ఇవని అంటే వేశారు ఒక ఫాల్స్ కేసు, 498 కేసు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, మీరు క్రియేట్ చేశారు వాళ్ళు క్రియేట్ చేశారని. నచ్చకపోతే వదిలేయాలా, లేకపోతే కాపురం చేయడం కోసం ఏం కావాలో ఆ ఎలిగేషన్స్లో ప్రొసీడ్ అవ్వాలి తప్ప కాంపెన్సేషన్ ఇస్తేనే అంటే మీకు జరగాల్సినవి ఆల్రెడీ బయట జరుగుతున్నాయి. మేబీ ఇప్పుడు ఈయన ఒక్క సైడే విని మీకు అగైనెస్ట్గా నేను మాట్లాడట్లా. ఒక మహిళగా మీరు అటువైపును కూడా నేను ఎస్టిమేట్ చేయగలను. నిజంగా మీరు డిగ్రీ కంప్లీట్ చేయకుండా ఇంట్లోనే ఉండి ఈ రోజున మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేసి ఉండి ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటే సార్ ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇవ్వండి అని అంటాం. మీరు చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు, మీకు మెయింటెనెన్స్ రాదు, అలుమినీ అనేది కోర్టు ఇవ్వదు, డైవర్స్ ఇస్తే ఎక్కువ మీ కేసులు. సో ఈయన డైవర్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు కాపురం చేయడానికి ఇంట్రెస్ట్ లేరు కాబట్టి డైవర్స్ కేసు ఈజీగా గెలుస్తారు. సో కాబట్టి ఇప్పుడైనా ఒకవేళ ఈ వీడియోలు ఇట్లా ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చే ముష్టి కోసం వెయిట్ చేయకుండా, రీసెంట్గా మీకు గుజరాత్ హైకోర్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, సంపాదించుకునే మహిళలు భర్తల్ని పీకు తింటూ వాళ్ళ ముష్టి మీద ఆధారపడొద్దు అని. కాంపెన్సేషన్ అనేది మన హక్కుగా వసూలు చేయాలి. అలాంటిది ఒక హైకోర్టు రేంజ్లోనే ఇది ముష్టి భిక్షం కోసం వెయిట్ చేయకండి అని అన్నారు అంటే అటువంటి కేసులు కూడా ఈ రోజున కోర్టుల్లో నడుస్తున్నాయని. ప్రతి ఒక్కరికి అలుమినీ రాదు, ప్రతి ఒక్కరికి మెయింటెనెన్స్ రాదు, మెయిన్గా మీ వైఫ్కి సార్. సో వాళ్ళకి 5 lakhs ఇవ్వాలా వద్దా, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా మీతో మ్యారిటల్ రిలేషన్ అనేది బాగుంది, నేను ఈ రోజున ఫోన్ చేసి మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ దాకా వచ్చినప్పుడు మా వంతు ప్రయత్నంగా మేము సెటిల్ చేయడానికో కోర్టుల చుట్టూ తిరగకుండా ఉంచడానికో చూస్తాం. కానీ కోర్టులో కేసులు ఉన్నాయి, మీ అడ్వకేట్స్ ఉన్నారు. ఇప్పుడు నేను ఆపోజిట్ పార్టీతో మాట్లాడినా లేదా మీ అడ్వకేట్తో మాట్లాడినా మేడం మేము కోర్టులో చూస్తాం మేడం అంటారు. మళ్ళీ అదొక పాయిజన్ చుక్కలాగా అవుతుంది. మీకు యూజ్ అవ్వాలి ఇక్కడ దాకా ఒక స్టేజ్ వచ్చినప్పుడు. ఇప్పుడు నేను ఇవ్వగలిగే సజెషన్ ఏంటంటే మోరల్ సపోర్ట్. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఉండుంటుంది, ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు, కోర్టు కాంపెన్సేషన్ ఇవ్వదు, ఇలా ఉండొచ్చు. మీరు ఇంకా న్యాయంగా ఫైట్ చేస్తున్నట్టు లెక్క. రెండోది మనం మాట్లాడాల్సింది, మేడం మరి 498 కేసు పరిస్థితి ఏంటి, నాకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉందని ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కదా ఒకలో మెసేజ్ ఒకటి పంపించానని చెప్పి ఎలిగేషన్ పెట్టారు, అబార్షన్స్ చేయించానని ఎలిగేషన్స్ పెట్టారు. ఇవి ఎంతవరకు ఖచ్చితంగా వీటిని కోర్టు కన్సిడర్ చేయరు సార్. మీకు అవి విన్నప్పుడు భయం వేయొచ్చు, ఆ ఎలిగేషన్స్ ఏవైతే ఉంటాయో అవి. కానీ కోర్టుకి తెలుస్తుంది, ఆపోజిట్ అడ్వకేట్కి తెలుస్తుంది, మీ అడ్వకేట్కి తెలుసు. నిజం ఎప్పుడూ నిజమే. ఒక వ్యక్తి పిల్లలే పుట్టకుండా 8 years నుంచి సఫర్ అవుతూ పిల్లలు పుడుతుంటే అబార్షన్లు చేయించుకుంటూ కూర్చోరు. అర్థమవుతుందా? డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ట్రీట్మెంట్లు ఇప్పించుకొని అబార్షన్ చేయించుకుంటామా? డబ్బులు ఏమైనా కుప్పలకి చెట్లకు కాస్తున్నాయా? కాదుగా. సో ఖచ్చితంగా ఇది ఫేక్. అలాగే మీ మెడికల్ రిపోర్ట్స్ ఏదైతే వాళ్ళవి ఉంటాయో అవి చూసినా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది. ఇక మూడో ఆప్షను, మీరు పంపించిన మెసేజ్ గురించి. అసలు ఆ పాయింట్ చాలు మీకు డైవర్స్ రావడానికి. ఎందుకంటే నువ్వే పలానా అని చెప్తున్నప్పుడు అలాంటి వ్యక్తితో కాపురానికి రావట్లా, కాంపెన్సేషన్ ఎట్లా అడుగుతావు? అమ్మ మీ హస్బెండ్ నిన్నెంత చదివిచ్చారా, నువ్వు ఫైనాన్షియల్గా ఇంత సంపాదిస్తున్నావా? అవును, అమ్మాయి అడ్మిట్ అవుతుంది. ఇప్పుడు నేనేం చెయ్యట్లేదండి, ఇప్పుడు ఖాళీ అంటే నిన్న మొన్నటి దాకా చేసావుగా, పలానా 3 కంపెనీల్లో చేసుకుంటూ వచ్చావుగా, 2 కంపెనీల్లో చేసావుగా, ఇప్పుడు ఎందుకు మానేసావు? మీ దగ్గర నుంచి కాంపెన్సేషన్ వసూలు చేయడానికా, మెయింటెనెన్స్గా? కోర్టు గట్టిగా 5,000 కూడా ఇవ్వదు ఇన్ కేస్ ఆ అమ్మాయి ఇప్పుడు మానేస్తే. సో మెయింటెనెన్స్ రాదు, అలుమినీ రాదు. 498 కేసు 100% మీరు గెలుస్తారు. డైవర్స్ కేసు కూడా మీరు గెలుస్తారు సార్. ఆల్రెడీ మీరు 23లో వేశారు, 2 years అయింది. మీరు చేయాల్సిన పని ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా. కాంపెన్సేషన్ కోర్టునే ఆర్డర్ చేయనివ్వండి, కోర్టు ఆర్డర్ చేయరు, డైవర్స్ డిక్లేర్ అవుతాయి, తీసుకోండి, సైలెంట్ ఉండండి. 498 కూడా గెలిచే కేసు ఇది. ఎందుకంటే 99% కేసుల్లో ఎవిడెన్స్లు ఉండవు, ఏం మాట్లాడుకున్నా ఎలిగేషన్స్ మాత్రమే తప్ప. అందులోనూ చాలా మిస్టేక్స్ నడుస్తూ ఉంటాయి. సో ఈ కేసులో మీరు అన్నది మీ గోల్డ్ మీకు ఇచ్చి ₹1,00,000 మీరు వాళ్ళు తీసుకోవడం అనేది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాస్కెట్లో ఉంది, వాళ్ళు వాడేసుకున్నారు, తినేశారు. మీరు ఇచ్చిన డబ్బుతో చదువుకుంది, సంపాదించుకుంటుంది, తినేస్తుంది. ఇంకా ఎవరిని ఎక్స్పెక్ట్ చేయడం అనేది వాళ్ళ ఆశ. ఆ ఆశను అలా ఉండనివ్వండి. మీరు చేయాల్సిన పని ఒకే ఒక ఆప్షన్, ఆల్రెడీ 1 lakh అడ్మిట్ అయ్యారు కాబట్టి సరే గోల్డ్ ఉంచుకోమనండి, ఫస్ట్ ఇచ్చిన 2.5 lakhs ఉంచుకోమనండి, 1 lakhతో మ్యూచువల్ వస్తే రమ్మనండి. ఇదే ఆ 1 lakh కూడా 498 క్లోజ్ అవ్వాలి. మ్యూచువల్ డైవర్స్ ఎవిడెన్స్ సబ్మిట్ చేసే రోజు ఇచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అవ్వలేదు, తేడా నడుస్తుంది,
మీరు మా వాళ్ళకి ఒకసారి కాల్ చేస్తే నేను కూడా మాట్లాడతాను, మీ అడ్వకేట్కి అబ్జెక్షన్ లేకపోతే అదర్ సైడ్ వాళ్ళతోటి. సో వాళ్ళకి అర్థమవుతుంది. లేదు అంటే మీరు ఆరాంగా ఫైట్ చేయండి సార్. ఎందుకంటే కొంతమంది అన్న మీలాగా నిజాయితీ పరులు కాస్త ధైర్యంగా ఫైట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సరేనా? ఆల్ ది బెస్ట్ అండి. జాగ్రత్త. చూసారు కదండి, జెంట్స్ ఎంతో కష్టపడి అది ఫాదర్ రూపంలో కానీ, బ్రదర్ రూపంలో కానీ, హస్బెండ్ రూపంలో కానీ సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ వాల్యూని కొంచెం గుర్తుపెట్టుకోండి. విచ్చలవిడిగా వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పి క్యారెక్టర్ డ్యామేజ్ చేసుకుంటూ మహిళల యొక్క ఉనికినే రేపటి రోజున డ్యామేజ్ చేస్తే, ఒకప్పుడు జెంట్స్ దగ్గర నుంచి లేడీస్ని కాపాడడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజున సోషల్ మీడియా కానీ, జనాలకున్న అవేర్నెస్ కానీ, మనకున్న హక్కులు కొలాప్స్ అవ్వడానికి చాలా షార్ట్ టైం పడుతుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, విశ్వాసం లేకుండా బతకడం, నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు బతుకుతాను, సొసైటీతో నాకు సంబంధం లేదు అని అనుకుంటే చాలామందికి సంబంధించిన ఒక 10 మంది మహిళలు చేసే తప్పు మిగతా 100 మంది మీద పడుతుంది. ఆ పాపం మీ అకౌంట్లో వేసుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి.